నుండి వస్తుంది. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఎవరంట? నిన్ను కాపాడడానికి దేవుడు కునుకడు, నిద్రపోడంట. ప్రేమైన బిడ్డలు, ఆయన ప్రార్థించడానికి మాత్రం మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రేమైన బిడ్డలు, అదే విధంగా వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమైన బిడ్డలారా, దురాశను పారద్రోలాలంటే మనం ఏం చేయాలి? దురాశను పారద్రోలాలంటే మనం ఏం చేయాలనేది కొన్ని విషయాలు ప్రేమైన బిడ్డలారా నేర్చుకుందాం. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రెండవ పేతురు రాసిన పత్రిక. ఆ మహిమ అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా, ఏ వాగ్దానాన్ని అనుగ్రహించాడంట? అత్యధికమైన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ప్రేమైన బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని బట్టి మనము ప్రయాణం చేస్తే, ఆ వాగ్దానాన్ని బట్టి మనం దేవుని ఆరాధన చేస్తే, ప్రేమైన కొన్నిసార్లు మనం లేవగానే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి పళ్ళు తెరకుండా అలా తడుపుకుంటా గుడ్డోళ్ళలాగా అలా వెళ్ళిపోతాం. ఇక్కడ క్యాలెండర్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను కాబట్టి అలాగా అందులో చిన్న ముక్క ఉంటుంది, వాక్యంలో చిన్న ముక్క ఉంటది. ఇక అదే దేవుని వాగ్దానం అని, అది మనుషుల చేత ఏర్పరచబడి మనుషులు సెలెక్ట్ చేసి ముద్రించిన వాక్యం. అది వాగ్దానమే. ప్రియమైన వాగ్దానం అనేది దేవుని కన్నీటితో ప్రార్థన చేస్తే ఇవ్వబడుతుంది. క్యాలెండర్లో కాదు ఇవ్వబడేది వాగ్దానము నీ జీవితంలో. మన క్యాలెండర్లో వాగ్దానం తీసుకుంటూ ఉన్నాం, కానీ ఏ దినం కూడా నెరవేరదు. ఎందుకు నెరవేరదు? అది దేవుడిదే, కానీ దేవుడు ఇవ్వడా. నువ్వు స్వహస్తాలుగా తీసుకుంటున్నావు. ఈ రోజు నాకు దేవుడు మంచి వాగ్దానాన్ని ఇచ్చేసాడండి, నువ్వు తీసుకోవడం కాదు వాగ్దానం అనేది ఏం చేయాలి? వాగ్దానం మనం కూడా కొన్నిసార్లు జనవరి 1 కట్ట మన వాగ్దానం తీసుకుంటాం కదా, అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా వాగ్దానం అనేది ఏం చేయాలి? వాగ్దానము ఎవరు ఒకరు చెయ్యాలి. నువ్వు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు వాగ్దానం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానము అది కష్టమైన, కరువైన, ఇరుకైన, ఇబ్బందైన, అవమానమైన, కన్నీళ్ళైన, ప్రియమైన బిడ్డలారా, ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడిచ్చే వాగ్దానము కొరకు ప్రయాసపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, వాగ్దానము ఎలాంటిదే అంటే నమ్మదగినది. కాబట్టి ఆ వాగ్దానము కొరకు మనము ప్రయాసపడేవారుగా ఉండాలి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమైన మహిమ గుణాతిశయములు, మన గుణాతిశయములను బట్టి, మన ఆశను బట్టి, మన ఆలోచనను బట్టి, మన కోరికను బట్టి దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తాడు.
దేవుని యొద్ద నుండి వాగ్దానము పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మన భక్తి మనల్ని ఎలా ఉండాలి అంటే వాగ్దానాన్ని నెరవేర్చేదిగా, లేకపోతే వాగ్దానమైన జీవితముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినములకు మట్టుకు తమ ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించుదురు గాని మనము ఎవరు దేంట్లో పాలు పంచాలి? పరిశుద్ధతలో పాలు పంచాలి. మనం పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధత పొందుకుని వాగ్దానము పొందుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని దగ్గరికి ఎవరు చేరలా. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు ఆరాధించలా. ప్రభువా ప్రభు అంటే ఎవరు ప్రభు మన దగ్గరికి అందుకనే అంటాడు, ప్రభు నీ పేరు అద్భుత కార్యాలు చేయలేదా, నీ పేరు చూసి క్రియలు లేదా, అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, చేశాను. కానీ అవి మనుషుల పెంపు కొరకు నువ్వు చేశావు. పరిశుద్ధంగా నా కొరకు నువ్వు ఏమి చేయలేదని ప్రభు అంటే మన పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతాము? అది ఇక ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూదుము కనుక ఎలా ఉండాలంటే వాగ్దానం పొందుకున్న నీవు ఆయనను పోలి నడవాలి. మనం ఏమనుకుంటున్నామంటే మనం దేవుని పిల్లలు అనుకుంటున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించేసామో అప్పుడే దేవుని పిల్లలు. అవునా కదా? దేవుని పిల్లలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలు, ఏమవుతుందో మన నడవడికను బట్టి, మన ఆలోచనను బట్టి, మన చూపులను బట్టి ఉంటుంది. ప్రియమైన ఏమవ్వాలి? వాగ్దానాన్ని బట్టి నడుస్తూ ఉన్నావా? లోకాశలను బట్టి నడుస్తున్నావా? వాగ్దానాన్ని బట్టి వాగ్దానాన్ని నెరవేర్చే వారిగా ఉంటున్నావా? లేకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని శోధించే వారిగా మనం ఉంటున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ కూడా ఎలా ఉన్నాయంట? క్రీస్తునట్లు అవునట్లే ఉన్నాయి. దొరికినట్లే ఉంది, కానీ దొరికట్లా. వచ్చినట్లే ఉంది, రావట్లా. మనశ్శాంతి వచ్చినట్లే ఉంది, దూరం అయిపోతుంది. ధనం వచ్చినట్లే ఉంది, ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. అవునట్లే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని మనం ఉండాలి? దూరం అయిపోతుంది, అవునట్లుగా ఉన్నాయి. మనం నమ్ముతున్నాం. నిజంగా మనం ప్రార్థన చేసి ఇది నిజంగా దేవుడు అనుకునే, నిజంగా దేవుడే ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఇస్తాడు. అది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిందా రాలేదా అనేది మళ్ళీ మనం కనిపెట్టే వారిగా ఉండాలి. కాబట్టి ఎలా మన భక్తి ఉన్నదనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరొకసారి దేవుని వాగ్దానములు
ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై దేవునికి స్తోత్రం. మన ద్వారా దేవునికి, నువ్వు ఎప్పుడైతే మన ద్వారా దేవునికి మహిమ చెల్లిస్తావో, ఎప్పుడైతే దేవునికి దగ్గరవుతావో, ఎప్పుడైతే దేవుడిని ఆ హృదయపూర్వకంగా ఆరాధిస్తావో, అప్పుడే దేవుడు మనతో ప్రేమదేవుని బిడ్డలారా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రేమదేవుని బిడ్డలారా, కాకుండా మనం ఎన్ని సంవత్సరాలు విన్న వాగ్దానం మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. అది తట్టి వస్తుంది. కొంతమంది ప్రేమదేవుని టీచర్ ఎగ్జామ్స్ రాసేసి, డిఎస్సి ఎగ్జామ్ రాసేసి వదిలేస్తూ ఉంటారు. ఇంకా కొత్తది లేదు. మొన్న ఇప్పుడు పోస్టులు తీసారంట. వాళ్ళకి 56 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు బిఈడి చేసేసి ఇంకా ఎందుకు టీచర్ చదివేసి కాగితాలు బోటలు అన్నీ ఎదుర్కొంటారు కదా, అలాగైపోయాడంట. ఆడెక్కడా అని ఎత్తుకుని చదివించారు. నిజమే, నిజమే. అంటే దేవుడు వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత అది వాళ్ళు మర్చిపోవచ్చు. ఇంకా రాదు మా జీవితం. ఇంకా ఆ జీవితం ఏమనుకున్నాడు? ఇంకా కాగితాలు ఏర్పడమే, పాత సామాన్లు అమ్ముకోవడమే అనుకున్నాడు. కానీ ఆ తల అట్లు కట్టేసి ఉంటే కొంతమంది అధికారులు వెళ్ళి ఆ తల మంచి కటింగ్ చేసి మంచి బాగా ఎత్తే మళ్ళీ లెక్కల ప్రభు మంచి టీచర్ అంట. చాలా లెక్కలు బాగా చెప్పగలిగే సామర్థ్యం కలిగిన వాడంట. కానీ ఆయన మర్చిపోయాడు, కానీ దేవుడు మాత్రము మర్చిపోయాడు. దేవుడి వాగ్దానం ఆ విధంగా ఉంటాయి. కాబట్టి మన సామర్థ్యం దేవుడి దగ్గర ఎలా ఉన్నదనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము హల్లెలూయా 9వ వచనాన్ని ఒకసారి చదువు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు దేన్ని ప్రేమించావు? నీతిని ప్రేమించావు. కాబట్టి నువ్వు దేన్ని ప్రేమించవే అంటే నీతిని ప్రేమించావు. కాబట్టి నీతి ప్రేమించే బిడ్డలారా దేవునికి మహిమార్థంగా ఉన్నదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. మీరందరూ తమ విశ్వాసము ద్వారా మరీ శ్రేష్టమైన దేవుడిస్తే అదే ఇస్తాడండి. మరీ శ్రేష్టమైన తీరుగా వాగ్దానం చేసిన వాడు శ్రేష్టమైన పదాన్ని ఇస్తాడు, లేకపోతే శ్రేష్టమైన దేనికి ఇస్తాడు. కానీ శ్రేష్టం కానిది మనకి ఇవ్వడని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చూడండి అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదామా. విశ్వాసమును బట్టి సారాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు నమ్మలా. సారా గాని అబ్రహాం గాని నమ్మలా. వాగ్దానం చేశాడు, ఇక రాదని అబ్రహాం కూడా తప్పుదారి పట్టాడు. మనం కూడా కొన్నిసార్లు అవనప్పుడు, కార్యం జరిగినప్పుడు తప్పుదారులు పడుతూ ఉంటాం. తప్పుదారు పట్టుబడు. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు ఎంత మాత్రం మాట ఇచ్చి మనుషులేటండి మారిపోవడానికి అప్పుడే మాట చెప్పి ఓసర వెళ్ళిలా మాట్లాడతాం. పాము నాలుగు కలిగిన వారు. ఎందుకని? పాముకి ఎన్ని నాలుగులు ఉంటాయి? ఎన్నుంటాయి? ఒకటే నౌక.
రెండు నాలుగులా? రెండు ఉన్నాయా? చూసారా? సెల్ఫీలో వెళ్ళి చూసి వచ్చింది. ఈసారి ఏదన్నా యూట్యూబ్లో పట్టిన పాముకి ఎన్ని నాలుకలు? కాబట్టి చుండిలా అనగానే రెండు నాలుగులు వస్తే పాము నోట్లో నుంచి. మనం పాము నాలుగుల వల్లే కాదు, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. మొన్న ఇక్కడ నాగుపాము ఇలాగే పడకెత్తి ఇలా ఎత్తింది. అక్కడే దాని చుట్టూ గుమ్మేసారు. అది ఎందుకంటే దాని మీద ఎవడో పడ్డా పానించాడు కదలలేక అక్కడ పోయిందన్నమాట. అబ్బా నాకు దేవత వచ్చేసిందని పాలు అన్నీ తెచ్చేసింది. అక్కడ సంబంధం ఎదుర్కొన్నారు. కడకి ఇంకొకటి ఎవడో వచ్చి సంపేశాడు. కాబట్టి అలా ఉంటారు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మరీ శ్రేష్టమైన దీవిన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ప్రేమ దేవుడు. ఇక చివరిగా ప్రేమ దేవుడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై ప్రేమ మనం ఒప్పుకునేది నిశ్చయంగా పట్టుకోవాలి. ఒప్పుకుంటాం కానీ పట్టుకో, ఒప్పుకుంటాం కానీ పట్టుకో. ఎక్కడ పట్టుకోవడానికి ఏదండి? ప్రేమ లేనప్పుడే పట్టుకోవాలి. అదే విశ్వాసం, అదే నిరీక్షణ, అదే ప్రతిఫలం. అలా మనం జీవించినప్పుడు, అలా మనం ప్రభు కొరకు బ్రతికినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో ప్రేమ దేవుడు. కాబట్టి అహరోను వెళ్ళిపోయాడు విశ్వాసంతో. కర్రను మందిరంలోనికి విసిరేసి వెళ్ళిపోయాడు. పొద్దునికి ఏమైంది? చిగురించింది. ప్రేమ దేవుడు. అహరోను కర్ర ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తే ఖచ్చితంగా మన్నా పాత్ర చూస్తాము, ఆ పదార్థాలను చూస్తాము, అహరోను కర్ర చూస్తాం. మన్నా ఎలా ఉందో మనం చెప్పడం వరకే తెలుసు. మనకి అది ఎలా ఉందో మనకి తెలియదు. మనకి చూపించడం వరకే ఆ మన్నా పాత్రను, ఆ పదార్థాల పలకలను, ఇంకోటి చిగురించిన అహరోను కర్ర మనం చూస్తాం. మనం వెళ్ళిన తర్వాత సంపూర్ణంగా ఎత్తబడిన తర్వాత, రాకడ వచ్చిన తర్వాత ఆ పెట్టి ఎప్పబడుతుంది. యేసు ప్రభు వారు దాంట్లో నుంచి మన్నా పాత్ర, ఆ పదాజ్ఞలు పలకలను, ఆ చిగురించిన కర్ర తీస్తాడు. స్వయంగా మన కళ్ళతో మనము చూడగలుగుతాం. ప్రేమ దేవుడు. కాబట్టి దేవుని కొరకు విశ్వాసము, వాగ్దానము ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన కొరకు మనం బ్రతికేవాడిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాడు. ఇక చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 4:20 చదువుకుని ముగించేసుకుందాం. ప్రేమ దేవుడులారా, 4 దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేశింపక. దేంతో సందేశింపబడదు? అవిశ్వాసముతో. అదే ఎక్కువ మనకి, అదే ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఒకవేళ మనకి ఏదైనా అవసరం అనుకోండి, అయ్యా మన దగ్గరికి వెళ్తే ఇస్తాదో ఏమో, ఇస్తాదో ఏమో, ఇస్తాదో తెలుసు. కానీ మళ్ళీ ఏంటి, మళ్ళీ అడిగిన తర్వాత ఇవ్వలేదనుకోండి, ఏమవ్వాలా? సిగ్గు అయిపోవాలి. అడిగితే ఇంతది ఇవ్వకపోతే మనం మళ్ళీ దానికి మనం ఆలోచించవలసిన పని లేదు. ఇవ్వకపోయినా ఫీల్ అయిపోవాల్సిన పని ఏమి. ఇవ్వకపోతే ఇక అబ్బా వాళ్ళు ఎలా అయిపోతారంటే కొన్నిసార్లు ఇక ఏదో అపమానం వచ్చేసి మీరు అనుకున్నట్లుగా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ అందుకు అవసరం వస్తుంది. అప్పుడు మనమే ఇవ్వండి. అవునా కదా? అలా మనం చేయకూడదు. ఇవ్వలేదు కదా అని
కానీ మనం కూడా అలా అవసరం వచ్చినప్పుడు మనం ఇచ్చామనుకోండి, వెంటనే ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా? అయ్యో ఒకసారి నన్ను అడిగింది, నేను ఇవ్వలేదు, అది జ్ఞాపకం వస్తుంది. ప్రేమ దేవుడిగా అది దేవుడి ప్రేమ, అది దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చడం అంటే, అది దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడం అంటే. అలా మనము దేవుణ్ణి మహిమపరిచే వల్ల ఉండాలి. మరొకసారి ఆ వచనాన్ని చదువుకుని ముగించేసుకుందాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి విశ్వాసం వల్ల బలము, ప్రేమ విశ్వాసం వల్ల ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తాం. ప్రేమ చేయకపోయినా పర్వాలా, మనం చెప్పుకుంటాం, వింటాం, చదువుతాం. ప్రేమ బిడ్డలేదా, క్రియాపూర్వకంగా వచ్చేటానికి మనం కొనసాగించలేము. రాజా, ఒకవేళ నా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలా, నువ్వు ఇచ్చే దాన్ని మాత్రం మేము మీ నిలబెట్టే దానికి మేము సాగిలపడం. నా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలా, ఆ మండుచున్న అగ్నిలో 7 అంతులు కాబట్టి 14 అంతులు చేసుకో, మాకేమి భయం లేదు. మనమే దేవుడి కొరకు చనిపోవడానికి సిద్ధం. అలా అన్న వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజులలో? అంత భక్తి పరులు ఎవరున్నారండి ఈ రోజులలో? ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? షడ్రకు మిషక్ అబేద్నెగోలుగా ఎందుకు ఆ భక్తి కొరకు నిలబడలేకపోతూ ఉన్నాం? ప్రేమ నేర్పడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అన్ని తప్పులు చేసేస్తూ ఉంటారు, అన్ని ఆమె చేసేస్తారు, ఏం చేసేస్తూ ఉంటారు. కానీ నేను దేవుడి కొరకు నేనే కరెక్ట్ అని మనం ఏం చేయాలి? ఎవరు కరెక్ట్ అయినా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. దేవుడు ప్రతిష్ఠించాలి మనల్ని. అలా మనము దేవుని యొక్క భక్తులను వాగ్దానములో వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం.